అందరికీ నమస్కారం. నా పేరు సాగర్. మాది నందిపేట మండలం. మా ఈ ఆర్టీసీ డిపో ఉద్యమ కమిటీ ఏదైతే ఉందో, ఉద్యమ కమిటీ పిలుపు మేరకు నేను కూడా ఒక వ్యాపారస్తున్నే. దయచేసి ఈ సుమన్ టీవీ ద్వారా ప్రభుత్వానికి ఒకటి విన్నవించుకుంటున్నాము. ఇప్పుడు దాదాపు అందరూ చూసినట్లయిరు, ఏ ఒక్కరు కూడా షాప్ ఓపెన్ పెట్టుకోలేదు. ప్రతి ఒక్క షాప్ బంద్, ఆటో బంద్, బస్సులు బంద్, ఎక్కడిదక్కడ స్తంభింపజేయడం జరిగింది. అంటే ప్రజలు స్వచ్ఛందంగా ఖాళీ ఒక పిలుపే, ఎవరు బలవంతంగా చేయలేదు, ఖాళీ వాట్సాప్లో వేసిన పిలుపుకు ఇంత పెద్ద అనౌన్సెస్ వచ్చిందంటే దాని అర్థం ఏంటిదంటే సమస్య చాలా తీవ్రంగా ఉంది. దయచేసి మా ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో స్పష్టంగా మాట్లాడడం జరిగింది. ఇక్కడ పార్టీలకు అతీతంగా ఈ ఆర్టీసీ డిపో ఏదైతే ఉందో డిపోను మీరు పునరుద్ధరించండి. ఇక్కడ ఒకటి చిన్న లాజిక్ మర్చిపోతున్న గవర్నమెంట్, ఇది గవర్నమెంట్ డబ్బులు పెట్టుకున్న భూమి అయితే అసలే కాదు. ప్రజలు ప్రతి ఇంటికి 5 రూపాయలు వేసుకొని సంపాదించుకున్నటువంటి భూమి. ఈ భూమి మీద పూర్తి హక్కులు నందిపేట మండల ప్రజలకు ఉన్నాయి తప్ప ప్రభుత్వానికి లేవు. కానీ మేమేం కోరుతున్నాము, ప్రభుత్వానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఇక్కడ డిపో అన్న ఏర్పాటు చేయండి. లేని పక్షం లోపల మా నందిపేట మండలంలో విపరీతంగా ఈ బ్రిడ్జ్ కావడం వల్ల విపరీతంగా జనాభా వస్తున్నది. మార్కెట్ చిన్నగా అవుతా ఉంది. ఇంకా తర్వాత రైతులకు ఇబ్బంది అవుతా ఉంది. మా యువకులకి గేమ్స్ ఆడుకోవడానికి, స్కూల్ పిల్లలకి, యువకులకి చాలా ఇబ్బంది అవుతా ఉంది. ఒకవేళ ఆర్టీసీ డిపో విరమించుకుంటే, ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఆస్తులే అమ్ముతున్నారు ఆర్టీసీ డిపోవి, మీరు ఇది పెడతారంటే మాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే 38 ఏళ్ళు అవుతుంది. మా వాళ్ళు ఇప్పుడు వీళ్ళందరూ యూత్ ఆ టైంలో, ఇప్పుడు వీళ్ళు ఏజ్ బార్ అయిపోతూ ఉంది. దయచేసి మా భవిష్యత్తు కన్నా ఒక భరోసానివ్వండి. దీని ఒక గేమ్గా, ఒక గ్రౌండ్ గానో, లేకపోతే ఒక మంచి ఆడుకోవడానికో, లేకపోతే ఇంకా దేనికైనా ఉపయోగపడడానికి వాడుకునేటట్లు చేస్తే మంచిది. లేని పక్షం లోపల మా కమిటీ వాళ్ళు చెప్పినట్లు ఖచ్చితంగా ఇన్ని రోజులు మేము శాంతియుతంగా కోర్టులను ఆశ్రయించినాము, ఉద్యమాలు చేసినాము, బంధువులు చేసినాము. మమ్మల్ని మేము నష్టపరచుకోండి. బంధు వల్ల గవర్నమెంట్కి ఏం ఒరిగేందేం లేదు. ప్రజలమైన మేము, వ్యాపారం మేమే నష్టపోతున్నాం. కారణం ఏంటిదంటే మాకు ఒక మంచి పని కావాలని. దయచేసి సుమన్ ఈ టీవీ ద్వారా ఒకటి గవర్నమెంట్కి హెచ్చరిక అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, ఏమని అనుకోండి. ఖచ్చితంగా అసెంబ్లీ ముట్టడి నందిపేటలో ఉన్నటువంటి యువకులందరూ పెద్దల సహకారంతో పాదయాత్రగా అసెంబ్లీ ముట్టడి సీఎం గారింటికి రావడం జరుగుతుంది. ఇది తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక పెద్ద ఉద్యమంగా ఖచ్చితంగా మారబోతుంది. కాబట్టి ఆ పరిస్థితులు రాక మునిపే ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని దీని మీద ఈ వారం లోపల అసెంబ్లీ సమావేశాలు ముగిసేంత లోపల ఒక కార్యాచరణ చేపడతారని సుమన్ టీవీ ద్వారా మిమ్మల్ని కోరుతున్నాము. థ్యాంక్ యూ.